హలో అండి, వెల్కమ్ టు మనశ్రీ బ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? సో ఈరోజు నేను మీ ముందుకు ఒక చిన్న ఇన్సిడెంట్ నా కళ్ళ ముందు జరిగింది మీతో షేర్ చేసుకుందామని వచ్చాను. సో ఇక్కడ ఇన్సిడెంట్ ఏంటంటే, ఇది ఒక ఫెస్టివల్ టైం అనమాట. సో 14 years పిల్లలు ఇద్దరి మధ్య జరిగిన డిస్కషన్. సో ఇక్కడ ఇద్దరు పిల్లల్ని గర్ల్ ఏ గర్ల్ బి కింద తీసుకున్నాము. గర్ల్ ఏకి వచ్చేసి విపరీతమైన భక్తి, గర్ల్ బి ఎవరు అంటే గర్ల్ ఏకి ఫ్రెండ్, గర్ల్ బికి గర్ల్ ఏ అంటే చాలా ఇష్టం. సో ఇక్కడ టెంపుల్కి వెళ్ళే టైంలో గర్ల్ బీకి పీరియడ్స్ వచ్చింది. సో గర్ల్ ఏ ఏంటి అని అంటే గర్ల్ బీతో మాట్లాడడం మానేసింది. గర్ల్ ఏ వర్షన్ ఏంటి అంటే, నేను టెంపుల్కి వెళ్తున్నాను కాబట్టి అమ్మవారికి పీరియడ్స్ వచ్చిన వాళ్ళతో చూసినా మాట్లాడినా నాకు పాపం తగులుతుంది, అమ్మవారికి నచ్చదు అన్న థాట్లో ఉండింది ఆమె. గర్ల్ బీ వర్షన్ ఏంటి అంటే, నేను నా ఫ్రెండ్ని ఏమీ అనలేదు కదా, నాతో ఎందుకు మాట్లాడట్లేదు తను నాతో అనేది తిను ఫీల్ అవుతుంది అనమాట. సో ఇక్కడ గర్ల్ ఏది తప్పు కాదు, గర్ల్ బీది కూడా తప్పు కాదు. గర్ల్ ఏకి భక్తి ఉండడం వెరీ గుడ్ థింగ్. భక్తి ఉంటేనే డిసిప్లైన్ పెరుగుతుంది అని నేను చాలా ఎక్కువ నమ్ముతాను. గర్ల్ బీ ఇక్కడ హర్ట్ అవుతుంది, ఆల్రెడీ తను పీరియడ్స్ పెయిన్లో ఉంటుంది, అండ్ మోర్ ఓవర్ మళ్ళీ ఇదొక థాట్ ప్రాసెస్ వల్ల ఇంకా హర్టింగ్ అనేది జరుగుతుంది. సో ఇక్కడ తప్పెవరిది అంటే పేరెంట్స్ది. మన పిల్లల్ని పెంచే విధానం ప్రతిదీ సైంటిఫిక్గా చూపించుకోకుండా ఇలా ఏదో ఒకటి చెప్పేసి వాళ్ళ మైండ్లో ఫిల్ చేస్తుంటారు కదా, అది తప్పు. గర్ల్ ఏకి ఇక్కడ మనం ఎడ్యుకేట్ చేయాలి. ఎలా అంటే, పాతకాలంలో ఎందుకు పీరియడ్స్ వచ్చినప్పుడు సపరేట్గా ఉంచేవాళ్ళు. సో ఎందుకు పీరియడ్స్ వచ్చినప్పుడు సపరేట్గా ఉంచేవాళ్ళు అంటే, మనం ఆల్రెడీ పీరియడ్స్ టైంలో ఫిజికల్గా చాలా పెయిన్ ఫేస్ చేస్తూ ఉంటాము. కొంతమందికి కొన్ని పెయిన్స్ ఉంటాయన్నమాట, వీ కాంట్ డిస్క్రైబ్ ఇట్. అండ్ మెంటల్గా కూడా చాలా మూడ్ స్వింగ్స్ అనేది చేంజ్ అవుతూ ఉంటాయి. సో ఆ టైంలో వాళ్ళకి కొంచెం సపరేట్గా స్పేస్ ఇస్తే, అంటే కొంచెం రెస్ట్ తీసుకుంటారు కదా అని సపరేట్ రూమ్లో పెట్టేవాళ్ళు. అంతేకాని అది అంటరానితనం అస్సలు కాదండి. పీరియడ్స్ అనేది మన పుట్టుకకి మూలం. ఇట్స్ అ ప్యూర్ బ్లడ్. చాలామంది చెప్పే ఉంటారు, నేనేం కొత్తగా చెప్పట్లేదు మీకు. బట్ స్టిల్ నాకు ఇక్కడ కొంచెం బాధ అనిపించింది. ఏంటి అని అంటే, గర్ల్ ఏ తను నేర్చుకుంది ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తుంది. సో ఇక్కడ తప్పెవరిది అంటే వాళ్ళ పేరెంట్స్ది ఆబ్వియస్గా. సో దే హ్యావ్ టు టీచ్ ద చైల్డ్ ఇన్ ఎ రైట్ వే. ఎందుకు పీరియడ్స్ టైంలో పక్కకు ఉంచుతున్నారు, బట్ ఎందుకు? దేవుడి దగ్గరికి వెళ్తే దేవతకు కోపం వచ్చేస్తుంది. దేవత కూడా ఆడామే కదండి, ఆమెకు కూడా ఆడామే అన్నప్పుడే ఇఫ్ షీ వాంట్ టు గివ్ ఎ బర్త్, షీ హ్యాస్ టు గో త్రూ దిస్ ప్రాసెస్ అనమాట. ఇట్స్ ఎ చిన్న లాజిక్ థింగ్ అనమాట. సో ప్లీజ్ ఎడ్యుకేట్ యువర్ చైల్డ్ ఇన్ ఎ రైట్ వే, సో దట్ సొసైటీలో కూడా గుడ్గా ఉంటుంది. లేదు అని అంటే ఇదే మూర్ఖంగా బిహేవ్ చేస్తుంది సొసైటీలో కూడా. తన వల్ల మళ్ళీ ఎదుటి వాళ్ళు హర్ట్ అవ్వాల్సి వస్తుంది, లేదా ఎదుటి వాళ్ళ వల్ల తిను హర్ట్ అవ్వాల్సి వస్తుంది. ఇది జనరేషన్ చేంజ్ అవుతుంది. ఈ జనరేషన్లో కూడా ఇంకా అలాంటి థాట్స్, ఇంకా మూర్ఖత్వం. ప్లీజ్ పేరెంట్స్, బీ ఎడ్యుకేట్ అండ్ ఎడ్యుకేట్ యువర్ చైల్డ్ యాజ్ వెల్. ఇది మీకు తప్పుగా అనిపిస్తే ఐఎమ్ సో సారీ, బట్ స్టిల్ నాకు ఎందుకో షేర్ చేయాలనిపించింది. నాట్ ఓన్లీ దిస్ థింగ్, ఒక గర్ల్ అండ్ బాయ్ చైల్డ్ ఉంటే ఇంట్లో తమ్ముడు చూస్తాడు, అన్నయ్య చూస్తాడు, ప్యాడ్స్ బయటపెట్టి. నో, యూ హ్యావ్ టు ఆస్క్ యువర్ బ్రదర్, యువర్ సన్ టు గో అండ్ బ్రింగ్ దోస్ ప్యాడ్స్ మెడికల్ షాప్ ఆర్ ఫ్రమ్ ది స్టోర్ సమ్వేర్. వాళ్ళకు కూడా తెలియాలి, అబ్బాయిలకు కూడా. సో వీ హ్యావ్ టు ఎడ్యుకేట్ అవర్ చిల్డ్రన్ ఇన్ ఎ రైట్ వే. అలా దాచిపెడితేనే ఏంటో అని యాంగ్జైటీ, లేకపోతే ఏంటో తెలుసుకోవాలి అని వాళ్ళ బ్రెయిన్ నెంబర్ ఆఫ్ థింగ్స్గా చేంజ్ అయిపోతుంది, ఎన్నో నెంబర్ ఆఫ్ థాట్స్ వస్తూ ఉంటాయి. సో దేర్ ఇస్ ఎ ఛాన్స్ వేర్ వాళ్ళు రాంగ్ వేలో వెళ్ళడానికి. సో ఇట్స్ నో అట్లా కాదు. వీ హ్యావ్ టు టీచ్ దెమ్ ఇన్ ఎ వెరీ రైట్ వే. సో ప్లీజ్ పేరెంట్స్, టేక్ కేర్ ఆఫ్ యువర్ చిల్డ్రన్ అండ్ టేక్ కేర్ ఆఫ్ ద సొసైటీ. మీ చిల్డ్రన్ని మీరు ఎడ్యుకేట్ చేస్తేనే వాళ్ళు రేపు సొసైటీలో వెళ్తారు, కాబట్టి దే విల్ ఎడ్యుకేట్ ద సొసైటీ అని. సో నాకు చెప్పాలనిపించింది, నేను చెప్పాను. ఏమైనా రాంగ్గా ఉంటే ఐఎమ్ సో సారీ.